డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. హాయ్, దిస్ ఇస్ మాన్సా. వెల్కమ్ టు డైల్ న్యూస్. మనం ఈ రోజుల్లో చూస్తుంటే ఆడపిల్లలకి అసలు భద్రతే కరువైంది అనుకుంటున్న టైంలో ఆడవాళ్ళు కూడా అనేక మంది రాజకీయ నేతల దగ్గరకు వెళ్ళి ఆ రాజకీయాల మీద మోజుతో ఎలాగైనా సరే ఒక సీటు సంపాదిద్దామనో ఏదో ఒక రకంగా ట్రై చేద్దామని చెప్పి ఆ రాజకీయ నాయకులని నమ్ముకుని కూడా చివరికి బాధితులుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు అలాంటి సంఘటన ఇంకొకటి చోటు చేసుకుంది. మన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. దాని గురించి మనతో విశ్లేషించడానికి మన దగ్గర ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. లలిత్ కుమార్ గారు, చెప్పండి, ఈ రోజుల్లో చూసుకుంటే ఈ రాజకీయ పార్టీలు అన్నిట్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా జనసేన ఇన్ఛార్జ్ ఇలా చేయడం, ఈ కిరణ్ రాయల్ విషయం, ఈ ఆడియోస్ కానీ వీడియోస్ కానీ లీక్ అయినాయి బయటికి. సో దీని మీద ఇప్పుడు జనసేన ఎలాంటి ఛార్జ్ తీసుకుంటుందంటారు? అతన్ని సస్పెండ్ చేస్తారా? జనసేన కిరణ్ రాయల్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయరు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఇలాంటివి సర్వసాధారణమైపోయాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కానివ్వండి, ఇటీవల కూటమి ప్రభుత్వము టీడీపీ నాయకులు కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే కనుక మీరు ఏం చేసినా, మీరు ఇల్లీగల్ యాక్టివిటీసు, ఇల్లీగల్ కాంటాక్ట్సు, మహిళలను వేధించినా, హరాస్ చేసినా, మహిళల డబ్బులు తీసుకున్నా, ఏం చేసినా కూడా ఈ రాజకీయ పార్టీలు సస్పెన్షన్ అనేటివి చేయవాళ్ళని. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకి కొంతమంది వ్యక్తులు కావాల్సి ఉంటుంది. అందుకోసం ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే, ఇష్యూస్ వచ్చినా కూడా ఏదో కొద్ది రోజులు, 2 రోజులు, 3 రోజులు మీడియాలో నాంతాయి, తర్వాత మామూలుగా అయిపోతారు. కొద్ది రోజులు స్క్రీన్ మీదకి రావద్దంటారు, తర్వాత మళ్ళీ మామూలే, జనం మర్చిపోతారు, కొత్త టాపిక్ మీదకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ప్రధానంగా ఏం చేయాలంటే, గత 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎలా ఉండిందంటే, రాజకీయ పార్టీల్లో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేసేది, లేదా ఆ వ్యక్తిని ఆ పార్టీ నుంచి పక్కన పెట్టేసి ఎంక్వైరీ వేసేది. నిజ నిర్ధారణ కమిటీ అనేసి ఒకటి ఉంటుంది పార్టీలో. ఓకే. క్రమశిక్షణ కమిటీ అని ఒకటి ఉంటుంది. అప్పుడు 10 years బ్యాక్ ఉండేది. తర్వాత ఈ క్రమశిక్షణ కమిటీలు వీటికి కూడా అందరూ వాళ్ళే అయినప్పుడు రాజకీయ పార్టీలు క్రమశిక్షణ ఏం తీసుకోగలుగుతాయి యాక్షన్స్? రాజకీయ పార్టీలకు కావాల్సింది రౌడీలు, గుండాలు, గట్టిగా టీవీ మైకుల ముందు అరిచేవాళ్ళు కావాలా, మంది మార్బలాన్ని పోగేసేవాళ్ళు కావాలా, డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు కావాలా, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు కావాలా, కబ్జాలు చేసేవాళ్ళు కావాలా, వీళ్ళు కావాలి రాజకీయ పార్టీలకు. కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకో. ఉదాహరణ నేను చెప్తాను. గత వైసీపీ పాలనకి వెళ్దాం ఫస్ట్. గత వైసీపీ పాలనలో అంబటి రాంబాబు అన్నీ చేస్తుందా, ఏమేం చేస్తుంది అన్న వీడియో లీక్స్ కూడా విన్నాం. పబ్లిక్గా రోడ్ల మీద ఆయన లేడీస్తో కలిసి సంక్రాంతి పండగకు డ్యాన్సులు వేసుకుంటున్నా కూడా, సినిమా పాటలు పెట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ కూడా ఏం స్పందించలే. తర్వాత వైజాగ్కు సంబంధించిన ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన వ్యక్తి ఒక అరగంట వచ్చిపో అన్న సంఘటనలు కూడా విన్నాం మనం. అవన్నీ టీవీల్లో వచ్చినట్టే. తర్వాత అదే వ్యక్తి వాళ్ళ కాలేజీ లెక్చరర్తో మా అపార్ట్మెంట్లోకి వచ్చావా, ఎక్కడ బంగారం అని చెప్పి ఆడియోలు కూడా వచ్చాయి. తర్వాత గోరంట్ల మాధవ్ ఉన్నాడు, వైసీపీకి సంబంధించిన అనంతపురం చెందిన వ్యక్తి. ఆయన ఏం చేశాడో ప్రపంచమంతా చూసింది. పబ్లిక్గా వీడియో కాల్సే చేసేస్తున్నారు. వాళ్లకు ఈ రాజకీయ పార్టీల పరంగా పరిచయమైన మహిళలు ఉంటారు, కొంచెం క్లోజ్ అయిన మహిళలు ఉంటారు. వాళ్ళతో వీడియో కాల్స్తో చాటింగ్స్ ఇవన్నీ బట్టలిప్పి కూడా చేస్తున్నారు. రీసెంట్గా ఎమ్మెల్సీ ఈ అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు కూడా మొన్న వీడియో కాల్లోనే నేను చూపిస్తాను, నువ్వు చూపి అని వీడియో కాల్లోనే ఒక లేడీతో కాన్వర్జేషన్ చేస్తున్నాడు. ఆ వీడియోతో పోయి బాత్రూంలోకి వెళ్ళి, నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడైతే కుదరదు, ఇప్పుడైతే నాకు చూపించు, నేను నీకు చూపిస్తాను అని ఓపెన్గా చెప్తున్నాడు. ఈ రాజకీయ నాయకులు ఈ విధంగా మనం ఈ వ్యవహారాలు మొన్న
విజయసాయి రెడ్డికి సంబంధించి ఒక వ్యక్తి, ఒక లేడీ భర్త ఉన్నాడు. ఆ భర్త నా భర్త ఎడ్యుకేషన్ నిమిత్తము ఫారెన్ వెళ్ళాడు, నేను కడుపుతో ఉన్నాను, ఆ కడుపులో ఉన్న బిడ్డ ఎవరో చెప్పండి అని చెప్పి భర్త అందరి చుట్టూ తిరుగుతున్నాడు. అంటే ఇట్లాంటి సంఘటనలు ఇవి వెరీ నార్మల్ అయిపోయినాయి. అవును. ఈ లేడీస్కి కూడా ఈ రాజకీయ నాయకులతో ఏం అవసరాలో ఏమిటో తెలియదు. కానీ వీళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కొంతమంది మహిళలకు వాళ్ళు సినిమా స్టార్లుగా కనపడతారు. అవును. అప్పుడు ఈ రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం ఉంటే మనకు ఏదో జరుగుతుందని చెప్పేసి వీళ్ళు లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవటం, నెక్స్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వటము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దాని తర్వాత టీడీపీ గవర్నమెంట్కి వచ్చేసరికి మొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అని ఉన్నాడు, టీడీపీ ఎమ్మెల్యే. పబ్లిక్గా తిరుపతి లాడ్జీలో ఒక లేడీ కార్యకర్తతో బట్టలిప్పి బెడ్ల మీద పొల్లాడేటివన్నీ అందరూ చూశారు ప్రపంచమంతా. టీడీపీ గవర్నమెంట్ ఏం చేసింది, 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఏదో కేసు అయితే కోర్టుకు వెళ్ళేసి లేదండి అది కాదండి అని చెప్తే జడ్జి ఏం చేశాడు, కేసు కొట్టేశాడు. మీరు పడుకునింది మీ ఇద్దరికి లేనిది నాకెందుకు అని చెప్పేసి కేసు కొట్టేశాడు. దీని వెనకాల ఒక రాజకీయ పార్టీ వ్యవహారం నడిపించింది టీడీపీ. ఎందుకు అతన్ని తీసేయలేదు ఒక ఎమ్మెల్యే. ఇదే ఎమ్మెల్యే మీద మొన్ననే చంద్రబాబు నాయుడుకు 10 మంది లేడీసు, అయ్యా నియోజకవర్గంలో అంతో ఎంతో అందంగా కనపడే వాళ్ళకంతా ఈ ఎమ్మెల్యే ఫోన్లు చేసి ఇట్లా వేధిస్తున్నాడు అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారికే ఇచ్చాడు లెటరు, పంపించారు. ఇంతవరకు చర్యలు లేవు. ఇంకా జనసేన పార్టీ ఎందుకు తీసుకుంటుంది కిరణ్ రాయల మీద చర్యలు? రైట్. ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయగద్దు. రాజకీయ పార్టీల్లో అంతా ఇవే నడుస్తుంటాయి. మీరు ఏం చేసిన మర్డర్లు చేసినా కూడా ఈ రాజకీయ నాయకులకి కాదు. ఎందుకంటే రీసెంట్గానే మనం లాస్ట్ ఇయరే అనంతబాబుని చూసాము, మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసుకొచ్చాడు. అదే జైలు నుంచి తీసుకొస్తానే అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పక్కన కూర్చోపెట్టుకున్నాడు. కాబట్టి రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు ఏవైనా చేసుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు కానీ వాళ్ళ పార్టీల నుంచి యాక్షన్స్ కానీ ఏవి ఉండవు. ప్రజలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏదో జరుగుతుందని యాక్షన్ తీసుకుంటారని, చేయరు. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఇక్కడ పోటీ అంటే వైసీపీ వాళ్ళు దీన్ని ట్రోలింగ్ చేస్తుంటే లేకపోతే దీన్ని టార్గెట్ చేస్తే మనం సస్పెండ్ చేయాలా? ఏం వాళ్ళు తప్పు చేయలేదా? ఏం అదేమైనా శుద్ధమైన పార్టీ అని వీళ్ళు వాదిస్తారు. అవును. ఇదే టీడీపీ వీళ్ళు ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు ఏం వాళ్ళ పార్టీలో వాళ్ళు సస్పెండ్ చేయలేదు కదా, నా పార్టీలో వాడు నాకు సస్పెండ్ చేసినప్పుడు నేను ఎందుకు సస్పెండ్ చేస్తా అని టీడీపీ అంటది, బీజేపీ అట్లే అంటది. కాబట్టి పబ్లిక్ వీళ్ళు ఏదో చేస్తారు, రాజకీయ నాయకులు వీళ్ళు క్రమశిక్షణగా ఉంటే క్రమశిక్షణగా అసలు క్రమశిక్షణ ఎక్కడైతే ఉండదో అదే రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలో క్రమశిక్షణ మీరు వెతకొద్దు. నీతి నిజాయితీ న్యాయం ధర్మము ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు. ఇదే టీడీపీ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అంటది కదా. ఇదే కోనేటి ఆదిమూలం మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి సమాధానం. సరే చంద్రబాబు నాయుడును పక్కన పెడదాం, ఇదే లోకేష్ గారు ఉన్నారు కదా, ఇదే లోకేష్ గారు వాళ్ళ నాన్న అడగచ్చు కదా, ఏం నాన్న మన పార్టీలో ఆయన ప్రధాన కార్యదర్శి పార్టీకి, రేపో మాపో వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడు, ఏం నాన్న మన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నాడు, తిరుపతి హోటల్ లాడ్జీలలో పడి దొల్లుతున్నాడు అమ్మాయిలతో, ఇతను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అడగమనండి నారా లోకేష్ గారిని. మీది నిజంగా క్రమశిక్షణ గల పార్టీ అయితే ఇమ్మీడియట్గా రేపు పొద్దున్న సస్పెండ్ చేసే అతన్ని పార్టీ నుంచి, ఎమ్మెల్యే నుంచి తీసిపారేసి మళ్ళీ ఉపయోగాన్ని నడిపించవచ్చు. అవి చూసి చూడనట్టుంటారు. అండర్ గ్రౌండ్లో మళ్ళీ బ్యాక్ ఎండ్లో అతనికి హెల్ప్ చేస్తారు, బాధితురాలని బెదిరిస్తారు, కోర్టులో పెట్టి వీళ్ళే చెప్పిస్తారు. తప్పు కాదు ఇది. ఒకసారి మనసాక్షి మీరు ప్రశ్నించుకోవాలా. మొన్నటి వరకు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కదా ప్రభుత్వాన్ని, మళ్ళీ మీరు చేసేది ఏంది ఇక్కడ, టీడీపీ పార్టీ చేసేది ఏంది ఇక్కడ? మొన్నటి వరకు ఇదే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని విభేదించారు కదా, విమర్శించారు కదా,
ఇదే పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉంటే కిరణ్ రాయల్ని సస్పెండ్ చేస్తాడు. ఉమ్. సస్పెండ్ చేయలేదంటే నీకు జగన్మోహన్ రెడ్డికి వ్యత్యాసం లేదు, ఈక్వల్. ఆల్ ఆర్ ఈక్వల్. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు, మీరు అలాంటి వారే. వైసీపీ పార్టీ ఎలాంటిదో మీది అలాంటి పార్టీనే. మీకు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి పార్టీకి తేడా ఏం ఉండదు. ఉమ్. మీరేదో నిజాయితీ పరులనేట్టు మీరు ప్రచారం చేసుకొని జగన్మోహన్ రెడ్డిని దోషిగా చూపెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు చూపించండి మీ నిజాయితీ ఇప్పుడు చూపించమనండి. ఓసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓసారి మనసాక్షిని ఆయన ప్రశ్నించుకోవాలి. ఈ రోజుటికి ఇదే చంద్రబాబు నాయుడు గారి భార్యను, లోకేష్ పుట్టుకను అవమానించిన వాళ్ళని కూడా వాళ్ళు వదిలేసుకున్నారు. అంటే వాళ్ళకి మామూలేమో అనిపిస్తుంది. ఇది కన్నీళ్ళు పెట్టి ఏడ్చింది చంద్రబాబే కదా. ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతుంది కదా. ఒక అరెస్ట్ అన్న చేసుకోగలిగిరారా ఒక పొలిటీషియన్ని? లేదు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు సస్పెండ్ చేస్తాయి. మీరు మర్డర్లు ఎన్నైనా చేయండి, రేపులు ఎన్నైనా చేయండి, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఎగరగొట్టండి, చీటింగ్ చేయండి, పెద్ద పెద్ద స్కాములు చేయండి, మిమ్మల్ని ఏ రాజకీయ పార్టీ సస్పెండ్ చేయదు. రాజకీయ పార్టీలకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే. ఈ పిచ్చి జనం ఏం చేస్తారంటే వీళ్ళకే ఓట్లేస్తారు. ఉండేది 3, ఎవడికి ఓటేసి సావాలి. ఎవడికి ఓటేసినా అంతే వాళ్ళే మళ్ళీ. కాకపోతే 5 ఏళ్ళకు ఒకడు మారుతుంటాడు అంతే. కాబట్టి మనము వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారనో, టీడీపీ ఏదో యాక్షన్, జనసేన పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకుంటాడేమోనో, ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్. మరి మహిళలు కూడా ఇన్ని అరాచకాలు చూస్తూనే ఉన్నారు. పొలిటికల్ పార్టీస్లో లీడర్స్ దగ్గరికి వెళ్ళి చాలా మంది బాధితులుగా మిగిలిపోయారు. అది చూసి కూడా ఇంకా ఇంకా లీడర్స్నే నమ్ముకుని వాళ్ళు ఏదో రాజకీయ స్వలాభంతో ఏదో నమ్ముకుని అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గర ఇట్లాంటి పనులు చేస్తున్నారు. వీళ్లకు లేడీస్లలో కొంతమందికి బంగారం మీద, బట్టల మీద, వీటి మీద ఎంత ఇష్టం ఉంటుందో రాజకీయాలంటే ఇష్టం ఉన్న లేడీస్ కూడా ఉన్నారు. ఈ రాజకీయ వాసన రుచి చూసిన వాళ్ళు లేడీసు ఈ నాయకులు అంబడి తిరుగుతుంటారు. ఈ నాయకులు ఏం చేస్తారంటే వీళ్ళు నాయకులకు మామూలుగా ఎక్కడైనా లాడ్జీస్లోనే ఉంటారు. ఒకళ్ళు ఎక్కడైనా దిగినా వాళ్ళతో కలవాలంటే లాడ్జీలోకి వెళ్ళే కలవాలా. వీళ్లకు అధికారంలో ఆ పబ్లిసిటీలు కావాలా, పోస్టింగ్స్ కావాలా, పార్టీలలో డిసిగ్నేషన్స్ కావాలా, హోదా కావాలా, 10 మందిలో గొప్ప అనిపించుకోవాలా అని లీడర్ల చుట్టూ తిరుగుతుంటారు. మీరు ఒకసారి కనుక ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ ఒక నైట్ రైడ్ కొట్టండి, ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ ఎవరెవరు ఏ ఎమ్మెల్యేల ఇళ్లల్లో, ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్ల్లో, ఎంపీల బంగ్లాలలో ఏ లేడీస్ ఉన్నారు, ఎవరు వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఒక రాత్రి ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు ఈ లేడీస్కు ఇది లేదు, వాళ్ళు పోతున్నారు. మనం పబ్లిక్గా చూస్తున్నా బిడ్డలున్నా కూడా లేడీస్ వెళ్ళిపోయి ఇంకొకటితో తిరుగుతున్నారు. ఇదే పొలిటికల్ లీడర్స్ మనం చూస్తున్నాం. వాడు బిడ్డలను వదిలేస్తాడు, ఆ అమ్మాయి ఆ లేడీ కూడా బిడ్డలను వదిలేసి వీళ్ళిద్దరు డ్యాన్స్లు వేసుకుంటూ తిరుగుతుంటారు. ఏం చేయాలి? పొలిటీషియన్సే మళ్ళీ వాళ్ళు. ఇంకా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు చూసే జనం ఏమనుకుంటారంటే ఓ మనం కూడా లేచిపోవచ్చు, సమాజం యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళని. అట్టేటప్పుడు ఏం చేస్తారు? ఈ ఇంట్లో ఉన్న లేడీ ఏం చేస్తుంది? బిడ్డలను వదిలేసి పక్కింటోడితో పోతుంది. ఆ పక్కింటోడు ఏం చేస్తాడు? వాడు బిడ్డలను, భార్యలను వదిలేసి ఈ అమ్మాయితో కలిసి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. ఇట్లా అయిపోయింది పరిస్థితి. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అంతే, వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. అసలు మీకు చర్యలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. కాబట్టి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి కిరణ్ రాయలు ఒకటే కాదు, ఇప్పుడు కిరణ్ రాయల మీద యాక్షన్ తీసుకోవాలంటే మిగతా వాళ్ళ మీద అంతా కూడా తీసుకోండి. వీళ్ళు ఏమంటారు? వాడు తీసుకోలేదు కదా ఆ పార్టీలో, నేను ఎందుకు తీసుకోవాలి, మేము ఎందుకు తీసుకోవాలా? మాకు కరిచేవాడు ఒకడు కావాలా? మావాడు బాగా అరుస్తాడు, కరుస్తాడు. జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేసినాడు ఏమైనా తీశాడా? అంటే వైసీపీ పార్టీ తీయమంటే మేము తీయాలా?
నువ్వు ట్రోలింగ్ చేసి నువ్వు వాటిని పబ్లిసిటీ చేస్తుంటే మేము యాక్షన్ తీసుకోవాలా? తీసుకోము. నువ్వు చేస్తున్నావు కాబట్టి మేము తీసుకోమయ్యా. అవు చేశాడు మా వాడితో మర్డరే చేశాడు అయితే ఏమంటుండలే, మా వాడు 2 కోట్లు ఇవ్వాలి, అవును ఏమైతే ఏం యాక్షన్ తీసుకోవాలని రూల్ ఉందా అని బాధితురాలను బెదరగొడతారు. ఇప్పుడు ఈ కిరణ్ రాయల్ బాధితురాలు చూస్తుంటే లక్ష్మి, ఆమె ఆ వీడియో అండ్ ఆడియో లీక్స్ బయట పెట్టింది. సో ఇప్పుడు దాంట్లో చూసుకుంటే ఆమె నా దగ్గర నుంచి 1 కోటి రూపాయలు నేను ఆయనకి ఇచ్చాను, అలాగే 25 సవర్ల బంగారం ఇచ్చాను అని చెప్పి ఆమె వాపోతుంది. ఇంకా నాకు దిక్కు లేదు, నన్ను ఇలాంటి దయనీయమైన స్థితిలో నన్ను వదిలిపెట్టేశాడు, నేను ఆత్మహత్య నాకు గతి, ఇంకా నా పిల్లలకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు ఈ అప్పులు తీర్చడం, ఈ అప్పుల బాధ నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను అని చెప్పి కలిసి ఉన్నప్పుడు లాడ్జీలలో తిరిగారు, ఆ అమ్మాయికి భర్త లేడు, లాడ్జీలంబడి తిరిగారు, లగ్జరీగా ట్రావెల్ చేశారు, ఇతనికి ఏదో డబ్బు ఇస్తా ఉన్నది అంటే డబ్బు ఇచ్చేటప్పుడు రాతకోతలు ఉండవు కదా, ఆ రాతకోతలు ప్రూఫ్ చూపించండి అంటారు ఇష్యూ వచ్చినప్పుడు. ఆ 30 లక్షలకి ఏదో ప్రూఫ్ ఉంటుంది కాబట్టి 30 లక్షలు నేను ఇచ్చేస్తున్నాను అని ఇతను అన్నాడు, మిగతా 1 కోటి రూపాయలకు లెక్కలేదు. ఈమెని బెదిరించి ఆ 30 లక్షలే తీసుకున్నట్టు ఆయన ఆమెతో బెదిరించి అదే ఫైనల్ సెటిల్మెంట్ చేశాడు అనేసి అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి వీడియోలో కూడా నువ్వంటే నాకు ఇష్టము, ఐ లవ్ యూ అంటే అతను కూడా ఐ లవ్ యూ టూ అంటున్నాడు. అతనికి బంగారు చేయనేస్తుంది. అదంతా జరిగింది ఒక లాడ్జీ రూమ్లో జరిగింది. అంటే కనుక వాళ్ళు గతంలో బాగా తిరిగారు, లావాదేవీలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదో ఇష్యూస్ వచ్చాయి, ఇతను అమ్మాయిని వదిలేసి ఇంకొకరితో ఉన్నాడనేసి ఆ అమ్మాయి వాదిస్తుంది. అది వ్యక్తిగతమైనా కూడా ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఇష్యూస్ను అవతల శత్రువులు ఏం చేస్తారంటే అవతల పార్టీలు దాన్ని ఉపయోగించుకుంటాయి. దాని మీద చిత్తశుద్ధి ఉంటే జనసేన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా. టీడీపీ వాడు తీసుకోలేదు, వైసీపీ వాళ్ళు తీసుకోలేదు, మేమెందుకు తీసుకుంటామయ్యా అని వాదిస్తే కనుక ఎవడు ఏం చేయలేడు. జనాలు 2 రోజులు అనుకుంటారు, మర్చిపోతారు, మళ్ళీ కొత్త ఇష్యూ వస్తుంది. కొత్త మీరు చూడండి 2-3 రోజులు ఆ టీడీపీదో వైసీపీ వాళ్ళదో ఎవరితో ఒకటి మళ్ళీ ఇట్లాంటిదే వస్తాయి. అన్ని సెక్షువల్ రిలేటెడ్ లింక్డ్ ఇల్లీగల్ అఫైర్స్ తప్పక ప్రతి 90% పొలిటీషియన్స్కి ఉంటుంది. 90% పొలిటీషియన్స్కి ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి. కొన్ని బయటికి రావు, కొన్ని అప్పుడప్పుడు బ్లాస్ట్ అవుతుంటాయి. కాబట్టి మనం ఇదేదో ప్రత్యేకమైంది, ఇదేదో పెద్ద సెన్సేషన్ అని చెప్పేసి మనం అనుకోవడము, మన టైం వేస్ట్ చేసుకోవడము, జనం టైం వేస్ట్ చేసుకోవడము వృధా. జనసేన కిరణ్ రాయల్ని జనసేన పార్టీ సస్పెండ్ చెయ్యదు. ఎందుకంటే ఏమి చేసినా, మర్డర్లు చేసినా కూడా సస్పెండ్ చేసే స్థితిలో లేవున్నప్పుడు ఇది చిన్న ఇష్యూ. ఇది చిన్న ఇష్యూ, మర్డర్ ఏం కాదు. మర్డరే చేస్తే సస్పెండ్ కావడంలా సీఎం పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు మర్డర్ చేసిన వాడిని. అలాంటప్పుడు ఇది చిన్న ఇష్యూ దాంతో పోలిస్తే. కాబట్టి మేమెందుకు చేయాలయ్యా, మేము చేయమయ్యా అని 2 రోజులు సైలెంట్గా ఉంటారు. మామూలుగా మళ్ళీ ఇష్యూ కాలగర్భంలో గడిచిపోతుంది. కాబట్టి మనం ఇవన్నీ పొలిటికల్ పార్టీస్లో మనం ఏదేదో క్రమశిక్షణ పద్ధతులు ఉంటాయి, విలువలు సిద్ధాంతాలు ఇవన్నీ ఏమీ ఉండవు. మరి పవన్ కళ్యాణ్ దీనికి ముందు గెలవక ముందు చూసుకున్నా, గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు కూడా నేను మహిళల పక్షాన ఉంటాను, ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను, నేను నా రివెంజ్ వేరే లెవెల్లో ఉంటుంది ఎవరన్నా ఇలా చేస్తే అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన ఉండి ఇప్పుడు ఆయన చర్యలు తీసుకోకపోవడం ఏంటి? డిప్యూటీ సీఎం దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు, ఒక లేడీ కదా, ఇష్యూ ఇంత జరుగుతుంది కదా, ఇమ్మీడియట్ గా పోలీస్ ఎంక్వైరీ వేయాలి కదా, సుమోటోగా ఇష్యూ తీసుకోవాలి కదా, ఆ అమ్మాయిని పిలిపించాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా, చెయ్యదు. ఎందుకంటే అతను జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న వ్యక్తివే కాబట్టి వీళ్ళు తీసుకోరు, యాక్షన్ తీసుకునే ధైర్యం చేయదు ఆమె. ఇట్లా ఒకరికొకరు మ్యూచువల్గా వాళ్ళు చేసుకుంటారు, నేను చేసుకుంటా, నా దందా నాది, నీ దందా నీది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఓడేం చేయలేడు. చివరిగా మనకు అర్థమయ్యేది ఏంటంటే వైసీపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకి తేడా ఏమీ లేదు. ఇది క్లియర్ కట్. కరెక్ట్. ఇది క్లియర్ కట్. లేదా మీకు తేడా ఉంది అని మీరు నిరూపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ
ఇమ్మీడియట్గా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కోనేటి ఆదిమూలంలో పార్టీ నుంచి అండ్ ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి పంపించేయండి. నెక్స్ట్ ఇదే పవన్ కళ్యాణ్, ఇదే జనసేన పార్టీ ఇతన్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి లేదా డిస్మిస్ చేయండి. అప్పుడు మీకు వైసీపీ పార్టీకి జగన్కు తేడా ఉన్నట్టు లెక్క. మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకోలేదో మీకు వైసీపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకి తేడా ఏం లేదు. ఆల్ ఆర్ వన్. ఇంకా రేపు మీరు వైసీపీని విమర్శించే అర్హత మీరు కోల్పోయినట్లే. అర్హత లేదు మీకు. టీడీపీకి కానీ జనసేనకు కానీ మీరు యాక్షన్స్ వీటిలో తీసుకోకపోతే వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించే అర్హత మీకు లేదని వీళ్ళు తెలుసుకోవాలి. లేదు మేము భిన్నము వైసీపీ పార్టీకి అన్నప్పుడు ఇమ్మీడియట్గా చెప్పినట్టు కోనేటి ఆదిమూలంను వీళ్ళను సస్పెండ్ చేసేయాలి. ఇదే మార్గం. లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అని మనం భావించాల్సింది తప్పితే ప్రజలు కూడా ఇట్లాంటివన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం చూసి మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ పనులు మీరు చేసుకోండి. ఇవి రాజకీయ పార్టీల్లో నేను ఇందాక చెప్పినట్టు ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ సర్వసాధారణం. మీరు టైం వేస్ట్ చేసుకొని ఈ యూట్యూబుల్లోనూ టీవీ ఛానల్స్లోనూ ఏదో అని చెప్పేసి చూసుకోవడం, దానివల్ల వచ్చేది మీ టైమే వృధా అని మనం వీళ్ళకు జనాన్ని చెప్పాల్సి ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.